క్షమించాలి. కన్నడ రాష్ట్రం అన్నా, కన్నడ ప్రజలన్నా మొట్టమొదటి నటుడుగా మాకు గుర్తొచ్చేది కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు. అటువంటి గొప్ప వ్యక్తిని కన్నడ దేశం ఆయన ఎక్కడున్నా వారి సతీమణి భరతమ్మ గారు వారి ఆశీస్సులు నాకే కాదు నా బిడ్డకు కూడా కావాలని ఇక్కడ ఈ కన్నప్ప సినిమాల గురించి ఫంక్షన్ చేయడం జరుగుతుంది. రాజకుమార్ గారి గురించి మాట్లాడాలన్నా, రాజకుమార్ గారు నటన గురించి మాట్లాడాలన్నా నేను చాలను. ఇది 100%. ఎంత ఆయన యాక్టింగ్ ముందు మేమంతా అంత గొప్ప నటుడు. ఫస్ట్ టైం ఆ తర్వాత నాకు అత్యంత ఆత్మీయుడు, నా ప్రాణ స్నేహితుడు అంబరీష్. వాడు పోయిన తర్వాత నేను ఇక్కడికి రావడానికి అప్పుడప్పుడు సంశయిస్తూ ఉంటాను, ఎవరూ లేరే, ఎలా వెళ్ళేది. అంతకు ముందుగా విష్ణు నన్ను ఎప్పుడూ జాక్ ఫ్రూట్ అని పిలిచేవాడు. విష్ణు అంతా వీళ్ళందరూ గొప్ప నటులు. రోజుకు ఒక్కసారైనా నేను అంబరీష్ మాట్లాడకపోతే ఉండేవాళ్ళం కాదు. గొప్ప స్నేహితులు. ఆ స్నేహితుల ద్వారానే ఇంకొక స్నేహితుడు తమ్ముడు వెంకటేష్ పరిచయం అయ్యాడు. ఇదంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఏదైనా ఒక స్నేహమైనా, ఒక ఆప్యాయతైనా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారయ. మీ అందరికీ తెలిసింది, భార్య, బిడ్డ, గొడ్డు, గోద, స్నేహితులు, ఇవన్నీ కూడా భగవంతుని ఆశీస్సులు. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాలి అని ఎప్పుడో దేవుడు రాసి పెట్టాడు. నేనెంత ఐఎమ్ ఆర్గనైజింగ్ పిచ్చోరా, తాత్కాలికం. ఇట్స్ ఓన్లీ టెంపరరీ. వీఆర్ ఇన్స్ట్రుమెంటల్. వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ నెక్స్ట్ మినిట్ వీ డోంట్ నో. సాయంత్రం పడుకుంటాం, భగవంతుడా ఉదయం లేచి మిమ్మల్ని చూసుకునే అదృష్టాన్ని కలుగు చేయాలి. లేస్తామో లేదో తెలియదు మనం. నేను ఒకప్పుడు నా సినిమా ఇది సూపర్ హిట్, నెక్స్ట్ పిక్చర్ కూడా సూపర్ హిట్ అన్నాను. టమాల్ ఫ్లాప్.